వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. లాస్ట్ ఎగ్జామ్ అండ్ లాస్ట్ డే. సో మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా మాకు ఐడియా లేదు. సో అందరి దగ్గర రేపు మెమరీస్ ఏంది అని చెప్పేసి అడుగుదాం. హాయ్ నందిని. హాయ్ శ్రేయా. ఓకే, 3 years మనం ఏమేం చేసాం? నాతో నీకు ఏమైనా మంచి మెమరీ ఉన్నాయి, ఒక్కటిగా చాలా ఉన్నాయి. సో ఒక్కటి చెప్పు అంటే లాస్ట్ సెమిస్టర్ మనము ఎగ్జామ్ రాయదామని మనం ఎట్లా చీటింగ్ చేసినట్లేదు, కానీ ఈసారి కొంచెం గట్టి ప్లాన్ చేసినాం. ఆ ప్లానింగ్లో మనకి అది సో ఇదంతా ఓన్లీ బ్లాగ్స్ అయితే ఇది మన లెక్చరర్స్ దాకా వెళ్ళకూడదని కోరుకుంటున్నాను నేను ఫస్ట్. సో మనం కాపీ కొడదామని కాళ్ళ పైన రాసుకుంటున్నాం. సో మన దురదృష్టం, మన బ్యాక్ టైం, అక్కడ నుంచి ఒక మ్యామ్ వీడియో తీస్తుంది. మనం భయపడ్డాం అందరం వాష్రూమ్లో నేను కడుక్కోవడానికి. నువ్వు కడుక్కో అంటే కడుక్కుంటాను, నవ్వుతున్నావు. నాకు ఇంకా టెన్షన్ అవుతుంది. అంత అయిపోయింది. నేను మ్యామ్ పట్టుకుంది, మిమ్మల్ని మనం పట్టుకుంది. సో నేను చూపిమన్నది కాలు చూపి అంటే ఈ కాలుకి నువ్వు రాసుకున్నావు, ఈ కాలు చూపెట్టాలి కదా, ఈ కాలే చూపించింది. ఇట్లా లేపి దొరికినావు, అడ్డంగా దొరికినావు. నువ్వు క్లాస్కి వచ్చేదాకా నాకు టెన్షన్, ఇది వస్తుందా రాదా వచ్చినోలే. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేదాకా నేను అసలు పెన్ స్టార్ట్ కూడా చేయలేదు ఎగ్జామ్. అంటే ఇప్పుడు అది మరి నేనేం చేయలేదు, అక్కడ జస్ట్ నుంచి అంతే. చేతుల మీద రాసుకుంది, నేను కాళ్ళ మీద రాసుకున్నాను. రాసుకోలేదు, ఆ మ్యామ్ వీడియో తీసింది. ఏం చేయలేదు కానీ బట్ సక్సెస్ఫుల్లీ ఆ సెమ్ అయితే కంప్లీట్. కానీ అది మంచి మెమరీ లాగా అయితే ఉండిపోయింది. గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ అంటే క్రేజీ మెమరీ. ఓకే బై గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మయూరి. నాతోని నీకు బెస్ట్ మెమరీ చెప్పు. నీతో బెస్ట్ మెమరీ మంచి బంక్ కొట్టాము. ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. క్లాసెస్కి రావడానికి కూడా అంత మంచి స్కెడ్యూల్ ప్లాన్ చేయం, కానీ బంక్ కొట్టడానికి ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ప్లాన్ చేసి సిస్టమేటిక్గా అమలు చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నిఖిత. హాయ్ శ్రియా. సో అయితే నువ్వు మంచిగా అన్ని క్లిక్స్ తీస్తావు, అదే మనకు బెస్ట్ మెమరీ, అంటే గుర్తుండిపోయేలాగా. థ్యాంక్ యూ. హలో. ఓకే, నాతో బెస్ట్ మెమరీ ఏంది 3 yearsలో? చాలా మస్తు ఉండే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హాయ్. ఫస్ట్ నేను కాలేజ్లో మీట్ అయిందంటే నిన్నే. యా, నేను కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చుంది అంటే నీతో. యా. సో బెస్ట్ మెమరీ ఏంది అంటే ఫస్ట్ క్లాసే పర్సనల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అదే బెస్ట్ మెమరీ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హాయ్ శివాని. హాయ్. ఓకే, అందరితో జల్దీ కలిసిపోతావు, తక్కువ టైంలోనే దగ్గర అయిపోయినాం. యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కాలేజ్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఓరియంటేషన్ క్లాస్కి అయితే అటెండ్ అయినాము. అటెండ్ అయిన తర్వాత నువ్వు నాకు పరిచయం అయినావు. యా, నువ్వు నాకు పరిచయం అయినానే ఫస్ట్ చూడంగానే నేను నీకు చెప్పింది నేను చాలా బాగున్నా అని చెప్పిన, నువ్వు కూడా బాగున్నా అని చెప్పిన. అట్లా మన బాండ్ అయితే. ఆల్ ది బెస్ట్. హాయ్ శ్రియా. మంచి మెమరీ దానికి అంటే ముందు ఒకటి చెప్తా. అసలు స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏంది ఈ పిల్ల ఎందుకు ఇంత తెల్లగా ఉంది దయ్యం లెక్క అనుకున్నా. అంటే నార్మల్గా మనం అంత కలర్ ఉండమంటే అయినా కానీ మనం మంచి కలరే అట్లా చెప్తున్నా, అంతేగాని చాలా బాగుంది ఏంటి అది ఇది అనుకున్నా. తర్వాత జర యాటిట్యూడ్ ఏమో మాట్లాడొచ్చో లేదో అనుకున్నా. తర్వాత మన బ్యాచే మనం అట్లా నడిపించేసినాం అనమాట. సో బెస్ట్ మెమరీ అంటే ఏంటంటే ఇగో నీ వీడియో తీసుడు, నేను చెప్పుడు, నేను చేసుడు, ఇదే బెస్ట్ వీడియో. ఇది కెమెరా పెట్టాలి, మేము యాక్షన్ చేయాలి అంతే. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మాది మొత్తం వీడియోలలోనే నడుస్తుంది కాబట్టి నీది వీడియోలు తీసుడే మాది చెప్పుడే. అందులో ప్లేట్లు వేసినాం చూడు, అందులో మొత్తం మన ఇద్దరు చేతే ఉంది. అది తెలిసిన ముచ్చట్ని ఆడ మొత్తం ఎంత గలీజ్ చేసినామంటే ఆ ప్లేట్లు తీసేటోడికి అంటే ఆ వీడియో నేను మీకు ఇక్కడ వేస్తా గైస్. అసలు యాక్చువల్గా వీడియో పెట్టాల్సింది. ఎంత బిల్డప్ ఇస్తుంది అంటే బయటికి పోయినప్పుడల్లా మన మాట ఇంత బయటికి పోదు, ఇంత చెయ్యొద్దు అన్నట్టు మనం అందుకే మండిలా ఇస్తాం అనమాట. ఏకదమ్ ఇజ్జత్ తీసాం. ఎంత అంటే ఆడు మళ్ళీ వస్తే దీని ఒక్కదాన్ని గుర్తుపడతారు, దీని ప్లేట్ దీని. హాయ్ శ్రావణి. ఓకే, నాతో నీకున్న మంచి బెస్ట్ మెమరీ చెప్పు. బెస్ట్ అంటే అన్నీ ఉన్నాయి, స్కూల్ డేస్ నుంచి ఉన్నాయి. ఏం చెప్పాలా? ఇప్పుడు ఉన్నది చెప్పి 3 years జరిగింది. 3 years ఉన్నాయి, బాగానే గుర్తు తెచ్చుకోవాలి. హాయ్ శ్రేయా. ఈ 3 years నేను చాలా ఎంజాయ్ చేశాను నీతోని. ఎట్లా అంటే ఫొటోస్ చాలా ఏడికి వెళ్ళిన ఫొటోస్ దిగాను. ఫొటోస్ నా ఫోన్లో అయితే నీ ఫొటోస్ ఇంకేదన్నా చెప్పవా? ఇంకా ఫొటోస్ కాకుండా
మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చాలా చూసుకున్నావు. ఇట్లాంటి ఫ్రెండ్ నేను లాస్ట్ వరకు ఉంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ శ్రేయా. బాయ్. The next day. So सबिता, ये 3 years मेरे साथ फ्रेंडशिप कैसा लगा तुम्हारे को? बोलो. अच्छा लगा. तो भी डिस्क्राइब करो ना मेरे बारे में कुछ. डिस्क्राइब क्या करूँ? तुम क्या बोलते लंच के टाइम पे लंच बेट क्लासमेट के साथ रहते लंच बेट वाइज सब बने. जब क्लास में फनी बोले तो थोड़ा फनी कर रहे थे देखो वैसा तुम्हें. या और थोड़ा ब्लॉगर तुम भी छे. ऑल द बेस्ट फॉर योर फ्यूचर. सेम टू. You are very cheerful, very chilly girl. Every time you make funny things, everything you make very funnable, lovable, quite good, very enjoyable. థ్యాంక్ యూ. మేమిద్దరం శ్రీ అన్నమాట. నేను పిలుస్తుంటే ఈమెను పిలుస్తున్నారు, నన్ను పిలుస్తాను. చాలా కన్ఫ్యూజ్ అయిపోయినాయి. 3 years చాలా కష్టంగా పలికినాం పేర్లు. శ్రేయ అని ఇద్దరం పలుకుతాం. ఏ శ్రేయ అర్థం కాదు. చాలా మంచిదండి, చాలా బాగా చదువుతుందండి. ఎగ్జామ్ పక్కనైతే కూర్చోదు, అసలు ఆన్సర్స్ చెప్పదు. నువ్వు చెప్పావు, నేను చెప్పా. ఇద్దరం చాలా కన్ఫ్యూజ్ అయిపోయినాం. మీ 3 years మా పేర్ల వల్ల కానీ మా 3 years బాండ్ అయిపోతుంది. మేబీ మేము ఐసెట్ రాసి మళ్ళీ సేమ్ కాలేజ్ వచ్చి మళ్ళీ శ్రేయ అంటే ఇద్దరం పలుకుతాం. యా. ఇంకా నువ్వు చెప్పు నా గురించి. నీ గురించా? నిజం చెప్పాలా? ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్వేస్ పెట్టకుని ఎడిటింగ్ ఎవరు నాకు కష్టపడుతుంది. మంచిగా మాట్లాడుతున్నావా ఇక ఫ్లోలో? ఓకే, శ్రేయ గురించి నేను చెప్పాలంటే యాక్చువల్గా ఈమె కొంచెం పిచ్చి పిల్లలు ఎట్టడిగా చేస్తూనే ఉంటుంది, ఏమేమో వాగుతూనే ఉంటుంది, మనది పట్టించుకోరు. నేను చాలా సిన్సియర్ అండి. సిన్సియరే, చాలా మాట్లాడుతూనే ఉంటుంది. చాలా టాకిటివ్ అండి. టాకిటివ్ బట్ ఇరిటేటివ్ టాకిటివ్ అది. ఆల్ ద బెస్ట్. బాయ్. గో అహెడ్. మీట్ యూ అగైన్. పెళ్ళిలోనా? ఏమో చూద్దాం ఎవరిదైతుందో మా దాంట్లో పెళ్ళి. ఈమె శ్రద్ధ. యాక్టివ్గా ఉన్నావు. క్లాస్కి ఒక స్పిరిట్లో అంతే. చెప్పు హరిణి. ఎస్. నా గురించి డిస్క్రైబ్ చేయి. క్లాస్ మొత్తంలో అట్రాక్ట్ అవుతావు. నిజం చెప్తున్నా. అవునా? నిజంగా అట్రాక్ట్ అవుతావు. ఒక నలుగురిలో ఈజీగా వెతుకోవచ్చు శ్రేయ అక్కడ ఉంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ మీ అందరికి. మళ్ళీ కలుద్దాం. హాయ్ సానీ. ఉన్న ఫస్ట్ ఇయర్లో కొన్ని డేస్ వచ్చినావు కదా? అవును. ఫ్రెండ్షిప్ ఎట్లా అనిపించింది? ఎట్లా ఉన్నా నేను ఇక్కడ సాంగ్ వేసుకుందాం. బ్యూటిఫుల్ గర్ల్. చెప్పండిరా. సరే పావని. హాయ్. సో ఇది 3 years తర్వాత ఫ్రెండ్షిప్ ఎట్లా అనిపించింది? బాగుంది. గుడ్. నా గురించి చెప్పు. ఏమైంది? లుకింగ్ లైక్ క్యూట్. చాలా చెప్పొద్దు. చాలా చెప్పొద్దు. చాలా తగ్గుతుంది అమ్మా. మేమిద్దరం నైబర్స్ కానీ ఎప్పుడు కలుసుకో. అది అట్లా ఉంటుంది. మంచిగా మహేశ్వరి. హాయ్. గట్టిగా వినవాడదు. చూడండి గైస్, ఇదంతా మా గ్యాంగ్. మా గ్యాంగ్ ఇట్లా చూడండి. అరే మీరు అందించినారు నా గురించి ఒక్క వాడలేమని ఎప్పటి. లిప్స్టిక్. అదొకటి. హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ బ్లాగ్. Subscribe. Yes. I found this interesting. ఈమె కూడా బ్లాగరే. ఆమె ఛానల్లో ఫేస్ చూపించుకోవాలి. ఇక మేము ముగ్గురు మా ముగ్గురు ఛానల్ ఇక వీళ్ళందరూ
అదృష్టవంతులు మేము ముగ్గురం ఉన్నందుకు. ఈరోజు మా కాలేజ్ లాస్ట్ డే గాయ్స్. ఇదేంటి ప్రాజెక్ట్, మేము చేసిన ప్రాజెక్ట్. సో ఇంకా ఈరోజు నుంచి ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళది. కలుస్తారో కలవరో ఇల్లు నాకు తెలియదు. గర్ల్స్ నేను వైవాని కొంచెం హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చినాయి. కొంచెం అవన్నీ ఏం లేవు, మొత్తం మంచి లక్షణాలు ఉన్నాయి మా దగ్గర. ఫోన్లో చాలా తెలియ అనమాట. మేము ఎప్పుడు బ్లాగ్ చేసినా పక్కకు ఉంటుంది ఎప్పుడు నాకు. అదంతే మనం అట్రాక్షన్ పాయింట్. కెమెరా రాగానే నన్ను ఎత్తుతుంది. వెళ్ళిపోతుంది అనమాట. విలేజ్లో ఉంటుంది, హాస్టల్లో కష్టపడి చదువుతుంది. నేనే నీ గురించి చెప్తున్నా. అందుకే నన్ను చెప్పాలి రీచ్ అవ్వాలి కాబట్టి. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు. చూడండి ఇట్లా ముద్దులు ఇస్తారు గైస్ చెట్ల మీద. చెంపకొల పెట్టిరు కానీ నంది దీని మూతి చూడండి, దీని మూతి. పెడతా అంటే మీరు మా ఇద్దరు పోవాలంటే శ్రేయాస్ వరల్డ్ లో చూడండి. అందరం పెట్టుకోవాలి. అందరూ లిప్స్టిక్ లిప్స్కి పెట్టుకుంటే మా హర్షిత మాత్రం పనులకు పెడుతుంది. ఇయ్యాను ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు మూడే పెంచు. దానికి పన్ను ఎక్కుతుంది. ప్రైమరీ డాటా సరే చూపెట్టి ప్రైమరీ అయితే అదేమంటది primary data collection what you have collected and ma'am this only have collected and you have no financial statements do give you collected by survey no review collected by survey or something and no ma'am we don't have survey like that we only have financial statements anandad only ma you have you said private data is collected why don't you said that why don't you have ఇది ఒవ్వతే నాకు అప్పను ఫోన్ చేసి వాడితే మళ్ళీ మాట్లాడతా ఏయ్ నీకు ఒకటి అయ్యో అరే శివాని రావు శివాని ఇదియనే మాట్లాడు రాగు నేను ఇప్పుడు బైబాకేల్ వచ్చిన బైబాకే మాట్లాడతా రమ్మన్నా నీ ఫోన్ లేదా నీకు చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ముద్దు పెట్టిన నీకు గుర్తొస్తలేదా? సో ఇలాగా అప్పుడు నిమిషాలు పెడుతుంది. గట్టిగా టార్గెట్ చేసి
గిట్లా సిహెచ్ హార్ట్ వేసింది ఇది హార్ట్ వేసిన నేను ఉల్టా హార్ట్ వేసిన ఫ్రెండ్స్ అది అంటుకోలేదు నాకు ఉల్టా ముఖంది. తర్వాత మేము ఎక్కడ వెళ్ళినామో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది కాబట్టి సో ఇంకా ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. సో బాయ్ బాయ్ గాయ్స్. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.